అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగంలోని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. దేవుని నుండి ఓ గొప్ప వాగ్దానము. మానవుడు ఎదురు చూచి మానవుడు ఆశించే ఓ గొప్ప దీవెన ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం. నిన్ను వర్ధిల్ల చేయను, నిన్ను అభివృద్ధి పరచును, నీకు సమృద్ధి దయచేయను. చాలా సంతోషకరమైన వాగ్దానం ఇది. చాలా మంది జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది. ఈ లోకంలో చాలా మంది అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన సంపన్నులు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈ వాగ్దానంలో మనం గమనించినట్లయితే దేవుని చేత ప్రేమించబడి దేవుని మాట యందు విధేయత కలిగి ఆయన యందు భయభక్తులు గల వారి జీవితంలో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. నువ్వెంత కలిగి ఉన్నావని కాదక్కడ ముఖ్యం, నువ్వెంత సంపాదించావనేది కాదక్కడ ముఖ్యం, నువ్వెంత ఉన్నతంగా ఉన్నావు అనేది కాదక్కడ ముఖ్యం. నీకు కలిగిన దానిలో మేలైనది నీవు గమనించగలుగుతున్నావా? అది నీకు మేలైనదిగా, దీవెనకరంగా, సంతోషకరంగా ఉన్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? నువ్వెంత సంపాదించినా దానిలో ప్రయోజనం ఉన్నదా? అది నీకు దీవెనకరంగా ఉన్నదా? అది నీకు మేలుకరంగా ఉన్నదా? అది కేవలము దేవుని దగ్గర మాత్రమే లభిస్తుంది. ఈ లోకాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు, ఈ లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ అది నీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, అది మేలైనదిగా ఉండకపోవచ్చు. దేవాది దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. నేను సంపాదిస్తున్నాను, నేను చాలా ఉన్నతంగా చదువుకున్నాను, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా ధనం ఉంది, నాకు వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, నాకు చాలా నేను కలిమి ఉన్నది అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆ కలిమిలో నీకు ఆనందం ఉన్నదా? నీకు కలిగి ఉన్న దానిలో నుంచి నీవు తృప్తి పడగలుగుతున్నావా? ఒక ప్రశ్న నీవు వేసుకోవాలని దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ రోజు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేదును. ఎవరికి? అదే అధ్యాయం 8వ వచనంలో, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఎవరైతే దేవుని దగ్గరికి సమకూర్చబడి తిరిగి వచ్చి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాట విని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితంలో ఎంత గొప్ప వాగ్దానము. మేలైనది, మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేస్తానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో చాలా మంచి మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఆయన కరుణించే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు, ఆయన తిరిగి రప్పించే దేవుడు. దేవునికరంగా నిన్ను ఈరోజు చేయబోతున్నాడు. దేవుని మాట వింటావా? దేవుని వాక్యానికి లోబడతావా? ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటావా? దేవుని వాక్యానుసారంగా విధేయుడిగా జీవించడానికి ఇష్టపడతావా? ఒకవేళ ఆ రీతిగా నీ ఉన్నట్లయితే నీకు మేలు కలిగినట్లు దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. అందుకనే 128వ కీర్తనలో 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. దేవుని ఆశీర్వాదాలు నీ కష్టార్జితం మీద లేకపోతే, నీకు కలిగి ఉన్న దాని మీద లేకపోతే నువ్వు దాన్ని లేవేమో. అన్నీ కలిగి ఉంటాం, కానీ అనుభవించలేని స్థితి ఉంటుంది. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీవన్నీ అనుభవించడానికి, నీకు మేలుకరంగా ఉండడానికి నిన్ను వర్ధిల్లింపజేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి వాగ్దానము ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.